ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 12వ తేదీ శనివారం రోజు వృషభ రాశి వ్యక్తులకు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల 10 నిమిషాల తర్వాత ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. ఎటువంటి సంఘటన జరగబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక, వృషభ రాశి వారు అలంకార ప్రేతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ వృషభ రాశి వ్యక్తులు నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలి అనుకున్నా, ఏవైనా ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా, నమ్మకం లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిజాయితీ లేని వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకండి. ఒకవేళ మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈరోజు కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో, ఈరోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో మెలకువలు నేర్చుకునే ఒక అవకాశం అయితే వస్తుంది. వినియోగదారుల నుండి మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి మీకు ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి. వారు చాలా పాజిటివ్గా మాట్లాడతారు. అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనేది చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా దాన ధర్మాలు చేయాలి అనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించి మీరు క్లారిటీగా లేరు. అటువంటి వ్యక్తులు ఈరోజు దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ పిల్లలకి దాన ధర్మాలు చేయాలి అని, అవసరమైనటువంటి వస్తువులు కొనిపించాలని, వారికి ఒక పూట కానీ 2 పూటలు కానీ భోజనం తినిపించాలని, ఈ విధంగా ఒక క్లారిటీగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థికపరమైన సమస్యను ఎదుర్కొంటున్నారో, ఈరోజు దానికి సంబంధించి మీరు పరిష్కారాన్ని అయితే అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అంటే ఒకరికి సహాయం చేయడం మంచిది, అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ హాని చేయకూడదు అనే విషయాన్ని గమనించి మీరు అడుగు ముందుకు వేయడం చాలా ఉత్తమం. అలాగే వృషభ రాశి వారు పోలీసులతో వాగ్వాదానికి దిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరం. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రమాదాలను కొని తెచ్చుకునేవారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ విధంగా ఊహించని కొన్ని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి 9:10 తర్వాత ఒక వ్యక్తితో చాలా పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.